త్రిబుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని, ఏబీవీపీ నాయకులపై దాడి చేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన కార్యక్రమం చేపట్టారు. బాసర ఐఐటీలో ఆత్మహత్య చేసుకున్న సాయిప్రియ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలకు దహనం చేసి నిరసన తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి హరి, సంయుక్త కార్యదర్శి అర్జున్, నవీన్, నాయకులు నరేందర్, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.